రైతు భరోసా పథకం రాష్ట్ర గవర్నమెంట్ ఒక తుది నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక విడుదలైన నిధులు ఒక్కసారి విడుదలైతే ఇంకా 3 సార్లు బాకీ 2 సార్లు బాకీ ఉన్నట్టు కూడా అటు రైతాంగం మొత్తం ఇటు ప్రచారం చేస్తుంది. ఇటు అదే యాంటీ అవుతుంది, ప్రభుత్వానికి యాంటీ అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా మున్సిపల్ ఎలక్షన్లు ఎప్పుడైతే అయిపోతాయో అప్పుడే రైతు బంధు వేస్తామని చెప్పడం జరిగింది. మున్సిపల్ ఎలక్షన్ అయిపోయి నెల రోజులు దాటినప్పుడు కూడా సీజన్ అయిపోతుంది, నెల రోజులు దాటింది, ఇంకా మాకు ఎప్పుడు వేస్తున్నట్టు అటు రైతులు ఇటు ప్రతిపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర గవర్నమెంట్ అసెంబ్లీ సెషన్కు ముందు ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దాని గురించి ఇక్కడ చెప్తుంది. 22 నుంచి యాసంగి రైతు భరోసా 3 విడతల్లో 9,000 కోట్ల నగదు బదిలీకి ప్రభుత్వ నిర్ణయం. ఎకరానికి 6,000 చొప్పున పెట్టుబడి సాయం. రైతులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న యాసంగి రైతు భరోసాపై రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. యాసంగి సీజన్కు సంబంధించి రైతు భరోసా కేంద్రం కింద అందించే పెట్టుబడి సాయాన్ని ఈ నెల 22వ తేదీ నుంచి రైతుల ఖాతాలో జమ చేస్తామని ప్రకటించింది. ఇక ఈ భరోసా కింద 3 విడతల్లో మొత్తం 9,000 కోట్ల నగదు బదిలీ చేయాలని నిర్ణయించింది. ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో చర్చించిన అనంతరం రైతు భరోసా నగదు బదిలీ షెడ్యూల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సిద్దిపేట జిల్లా నార్మెట్టలో నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ఈ నెల 22న సీఎం రేవంత్ ప్రారంభిస్తున్నారు. అదే రోజున రైతు భరోసా నగదును బదిలీ కార్యక్రమం కూడా ప్రారంభిస్తున్నారు. 3 విడతల్లో 9,000 కోట్లు మొత్తానికి విడతల వారీగా రైతు భరోసా నిధులను అటు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుందంటే అటు ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి ఇటు వ్యవసాయ శాఖ మంత్రి అన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావుతో చర్చలు జరిపిన అనంతరం రేవంత్ రెడ్డి నిన్న కీలక ప్రకటన చేసిన సీఎం 22వ తారీఖు పక్క అకౌంట్లో పడతాయి రైతులందరికీ గుడ్ న్యూస్ అంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఇక ఇది ఎక్కడంటే 22వ తారీఖు సిద్దిపేటలో నార్మెట్టాలోని ఆయిల్ ఫామ్ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారంట. అందులో భాగంగానే అదే రోజు కూడా నిధులను విడుదల చేసే అవకాశం ఉందంట. మరి విడతల వారీగా అంట 3 విడతలు 9,000 కోట్లు రైతు భరోసా నిధులు బదిలీని ప్రభుత్వం 3 విడతలుగా చేయనుంది. తొలి విడతలో ఈ నెల 22 నుంచి 70 లక్షల మంది రైతుల ఖాతాలో 3,590 కోట్ల నగదును బదిలీ చేయనున్నారు. మొదటి రోజు 1 ఎకరం భూమి విస్తీర్ణం ఉన్న రైతుల ఖాతాలో 6,000 చొప్పున నిధులు జమ చేస్తారు. అనంతరం 3 వారాల తర్వాత అంటే 3 వారాల గ్యాప్ ఇచ్చి రెండో విడత అంటే 2,650 కోట్లు జమ చేయనున్నారు. ఇక ఏప్రిల్ నెలాఖరు లోపు 3 విడతలుగా మిగిలిన 2,760 కోట్లను రైతుల ఖాతాలు జమ చేస్తారు. కాగా రైతు భరోసా నిధులు విడుదలపై నిర్ణయం తీసుకున్నందుకు సీఎం రేవంత్ డిప్యూటీ బట్టి విక్రమకు రైతుల తరపున మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారంట. ఎలాంటి కోతలు లేకుండా పథకాన్ని అమలు చేయాలని చూస్తున్నారంటే ఇది మూడు విడతల్లో చేస్తున్నారట. 3 విడతల్లో అంటే ఫస్ట్ మొదటి ఎకరం లోపు ఉన్న రైతులకు మాత్రమే ఫస్ట్ నిధులు విడుదల చేస్తారంట. తర్వాత ఎకరం పైబడిన రైతులకు చేస్తారంట. మొత్తం ఈ ప్రాసెస్ ఏప్రిల్ నెలాఖరు వరకు కొనసాగుతుందట. మరి ఇది రైతులకు గుడ్ న్యూస్ అని చెప్పాలనా మరి రైతులకు బ్యాడ్ న్యూస్ అని చెప్పాలని కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే విడతల వారికి ఎత్తుండు, అది కూడా ఈ ప్రాసెస్ మొత్తం కూడా నెల రోజులు చిల్లర గడిచే అవకాశం ఉంది. ఈ నెల రోజుల్లో చివరి రైతుల వరకు మరి కోత విధించకుండా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందా లేదన్నది కూడా డౌటే. సరే మొత్తానికి అయితే ఒక నిర్ణయం తీసుకున్నారంట సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటూ ఫైనాన్షియల్ మినిస్టర్ బట్టి ఉప ముఖ్యమంత్రి బట్టి కూడా నిర్ణయం తీసుకున్నాడు. దానికి వ్యవసాయ శాఖ మంత్రి ధన్యవాదాలు చెప్పడం కూడా జరిగిందంట. మొత్తం 9,000 కోట్లతో విడుదలవుతున్న నిధులను 3 భాగాలుగా 3 విడతలుగా అమలు చేస్తా అంటూ కూడా అటు మాట్లాడుతుంది. రైతులకే తొలి ప్రాధాన్యం. పథకాలు పాత బకాయిల చెల్లింపులకు నిధులు సర్దుబాటు చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి అతి కష్టంగా మారింది. రైతు భరోసా ప్రకటనకు ముందు నిధులు సర్దుబాటుపై తీవ్ర చర్చ జరిగింది. రైతు భరోసా, ఉద్యోగాలకు, బకాయిల చెల్లింపులకు, కాలేజ్ ఫీజు రిమెంట్స్కు చెల్లింపుల అంశాలపై ముఖ్యమంత్రి తుమ్మల సుదీర్ఘంగా చర్చించారు. ఉద్యోగులకు ప్రతి నెల 850 కోట్ల బకాయిలు చెల్లిస్తున్నారు. ఫీజు రిమెంట్స్ చెల్లింపులకు కూడా యాజమాన్యాలు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నాయి. ఇక పథకాలకు పాత బకాయిల చెల్లింపులకు నిధులు కష్టతరం అవుతుందంట ప్రభుత్వం దగ్గర. సో ఈ నేపథ్యంలో అసలు ఏం చేయాలి, పథకాలను ఎట్లా అమలు చేయాలి, ఇటు నిరుద్యోగులు ఉన్నారు, ఇటు ఉద్యోగులకి పాత పెండింగ్ బిల్లులు ఉన్నాయి, 850 కోట్లు ప్రతి నెల ఉద్యోగులకు ఖర్చు అవుతుంది. ఇదంతా ఉన్నప్పుడు అటు ఫీజు రిమెంట్ చెల్లించని యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. రాబోయేది అకాడమిక్ ఇయర్కి ముందు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో ఎవరికి ప్రియారిటీ ఇవ్వాలంటే ఇటు రైతులకే ప్రియారిటీ ఇవ్వాలంటూ కూడా
అటు ముఖ్యమంత్రి చెప్పడం జరిగిందంట. ఆ నేపథ్యంలో మంత్రి కూడా ధన్యవాదాలు చెప్పిందంట. ఎవరు వ్యవసాయ శాఖ మంత్రి ధన్యవాదాలు చెప్పిందంట. మొత్తానికి పథకాల అమల్లో రైతులకే ప్రియారిటీ ఇస్తూ పెద్దపీట వేస్తున్నట్టు కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం